ఇప్పుడు అర్థమైందా గిల్ తమ్ముడు ఆస్ట్రేలియాతోని సిరీస్ ఎట్లా గెలవాలనో. అన్ని ఫార్మాట్లల్లో కెప్టెన్ అయినంత ఈజీ కాదు సిరీస్ గెలుచుడు. కెప్టెన్సీ తీసుకున్నప్పటి నుంచి ఇంతవరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోలే. అట్లుంటది స్కైతోని. నీకంటే ముందే మన T20 టీంకి కెప్టెన్సీ చేసిన నేను. మనం వన్డే సిరీస్ ఓడిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. వర్షం పడ్డది, టాస్లు ఓడిపోయినాం, కోహ్లీ అన్న ఫస్ట్ 2 మ్యాచ్లు డక్అవుట్ అయిండు. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు మనం వన్డే సిరీస్ ఓడిపోవడానికి కూడా 100 కారణాలు ఉన్నాయి. ఓడిపోయేటోళ్ళకి కారణాలు కావాలి తమ్ముడు, నాలాగా గెలిపించేటోళ్ళకి కాదు. నేను కూడా టాస్లు ఓడిపోయినా, నాకు ప్లేయింగ్ లెవెల్లో తాపకోగల్ని మార్చినా గానీ సిరీస్ గెలిపించిన. అట్లుంటది మనతోని. టెస్ట్ కెప్టెన్సీ ఈజీగానే వచ్చింది, వన్డే కెప్టెన్సీ వడ్డీగానే వచ్చింది, కానీ T20 కెప్టెన్సీ మాత్రం నువ్వు అంత ఈజీగా ఇత్తలేవు. ఏత్తా మంచి స్కెచ్ ఎత్తా. ఏందివే మార్షు, పిల్లగాన్ని చూసి వన్డే సిరీస్ ఓడించినట్టు కాదు నా మీద T20 సిరీస్ గెలుచుడంటే. వెన్యూ ఏదైనా, ఆపోజిట్ టీం ఏదైనా, విజయం మాత్రం ఈ స్కైదే. స్కై మనం ఆడాల్సింది 5 మ్యాచ్ల T20 సిరీసు. అల్ల 2 వానదేవుడే తీసుకున్నాడు. ఇక ఫస్ట్ మ్యాచ్లో దుమ్ము లేపి మిమ్మల్ని బిసికిన హ్యాజల్వుడ్ యాషెస్కి ప్రిపేర్ కావడానికి అప్పుడే పోయిండు. మా హెడ్ కూడా ఆయనతో పాటే పోయిండు. గందుకే మీరు ఈ సిరీస్ గెలిచిల్లు, లేకుంటే వట్టిగానే బిస్కెటోళ్ళం. హెడ్ లేడు, హ్యాజల్వుడ్ లేడు, గందుకే ఓడిపోయినాం. ఎందుకు మార్షు ఇవన్నీ? మాకు కూడా సౌత్ ఆఫ్రికాతోని టెస్ట్ సిరీస్ ఉన్నది. మేము కూడా మా మెయిన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని ఇండియాకి పంపినాం. ప్రతి మ్యాచ్కి ఒక కొత్త స్క్వాడ్తో నచ్చిల్లు. మ్యాచ్లు మీ దేశంలోనే జరిగాయి, టాసులు కూడా మీరే గెలిచే. అయినా కానీ కారణాలు చెప్తావేందివే? T20 కెప్టెన్సీలో నీ టైం నడుతుంది వేసుకయ్యి, మళ్ళా గెలిచినప్పుడు చూసుకుందంతి. అది కాదు గంభీర్ భయ్య, వరుసగా 20 సార్లు డక్అవుట్ అయినా కానీ నిన్ను ప్లేయింగ్ లెవెల్ నుండి తీసేయ అని చెప్పినావు. కనీసం ఒక్కసారి కూడా డక్అవుట్ కాకముందే ఒక్క మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చి మిగిలిన మ్యాచ్లు అన్నిట్లా డ్రాప్ చేసినావు. నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వే నిలబడకపోతే ఎట్లా జీజీ అన్న? ఇంత అన్యాయమా? స్కై, టీమిండియాకి కోచ్గా నేను టీంని గెలిపించడానికి ప్రయత్నించాలే తప్ప నేనేం మాట ఇచ్చినా లేకుంటే నాకు నచ్చిన ప్లేయర్లను టీంలో ఉంచుడు కాదు కదా. నీకు సెట్ అయ్యే పొజిషను ఓపెనింగ్ పొజిషను, కానీ ఇప్పుడు అది గిల్లుది కాబట్టి నువ్వు బయట కూర్చోవాల్సి వచ్చింది. జితేష్ శర్మని టీంలోకి తీసుకోవాల్సి వచ్చింది. జితేష్ శర్మ టీంలో ఖర్చుడుతోని రింకు సింగ్ కూడా బయట కూర్చోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం? ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒక్క గిల్లు నాడిచుడు కోసం నన్ను శాంసన్ని ఇద్దరిని బయట కూర్చోబెడతాను కదా. అట్లెందుకు అనుకుంటాను రింకు తమ్ముడు? నీకు ఇయ్యలేదా 5వ మ్యాచ్ల ఛాన్సు? నువ్వు అట్లా ఛాన్స్ ఇచ్చినవో లేదో, వర్షం వల్ల మ్యాచ్ మింగింది. అట్లున్నది మన లక్కు. ఏం చేద్దాం? గంభీర్ భయ్య, నాకు ఒక విషయం అర్థమైతే లేదు. మనం గెలిచిన 2 మ్యాచ్లల్లా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది నేను. 3వ T20లో టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ పిచ్చ కొట్టుడు కొట్టిల్లు. కానీ నేను వాళ్ళకంటే డేంజర్గా 23 బాళ్ళల్లో 49 రన్స్, 3 4లు 4 6లు కొట్టి మ్యాచ్ గెలిపించిన. ఇక 4వ మ్యాచ్లో జస్ట్ 8 బాల్ వేసి 3 వికెట్లు తీసిన. నేను కనుక ఆ మ్యాచ్లో ఫుల్ కోటా వేసేది ఉంటే ఈజీ 5-6 వికెట్లు తీస్తుండే. ఆడిన 2 మ్యాచ్లల్లో మంచి పర్ఫార్మెన్స్ నేనెత్తే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఏమో అభిషేక్ శర్మకి ఇచ్చిల్లు. ఇదెక్కడ న్యాయం? అరే అట్లా కాదు వాషింగ్టన్ తమ్ముడు, సిరీస్లో మన అభిషేక్ హయ్యెస్ట్ రన్ గెట్టరు, మంచి అగ్రెసివ్గా ఆడిండు, అందుకే మనం ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇచ్చినాం. అర్థం చేసుకోవాలి కదా నువ్వు. ఏంటిదన్నా అర్థం చేసుకునేది? మనం గెలిచిన 2 మ్యాచ్లల్లా అభిషేక్ శర్మ కొట్టిన స్కోర్లు 25-28. ఒక మ్యాచ్లో 68 కొడితే ఆ మ్యాచ్ మనం ఓడిపోయినాం. గెలిపించిన నాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇవ్వకుండా గా శర్మకి ఇచ్చిల్లు. సుందర్ అన్న, నీకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ చేసుకో, తప్పులేదు. కానీ నాకెందుకు ఇచ్చిల్లని క్వశ్చన్ చేయకు. నువ్వు ఆల్రౌండర్ అయితే నేను కూడా ఆల్రౌండర్నే. నువ్వు బౌలింగ్ ఆల్రౌండర్వి, నేను బ్యాటింగ్ ఆల్రౌండర్ని, గంతే తేడా. అరే ఒక టీంలో ప్లేయర్లు కలిసిమెలిసి ఆడుకోవాలవే. సిరీస్ గెలిచినాం కదా, ఎందుకు కొట్టుకుంటారు ఇప్పుడు? ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గివి ఎవరికత్తే ఉన్నది చెప్పు. ఈ సిరీస్ ముందు దాకా నేను టీంలో ఉన్నానంటే మ్యాచ్ ఓడిపోయిన ముచ్చటే లేదు. ఫస్ట్ టైం నా రికార్డు బ్రేక్ అయింది. ఆ ఒక్క మ్యాచ్లో బయట కూర్చున్నా అయిపోయేది. ఎందుకనన్నా అన్నా? ఏం బాధపడకువే దూబే, ఆట అన్నాక ఒకసారి ఓడిపోతాం, ఒకసారి గెలుతాం. ఎప్పటికి ఓడిపోకుండానే ఉన్నాం అనుకున్నావా? నేనున్న మ్యాచ్ ఓడిపోవడం అంటే అది నాకు ఎంత పెద్ద అవమానమో నీకేం తెలుస్తుంది? ఇక పోతే పోయింది, ఒక్కసారి ఓడిపోయినాం కానీ ఇప్పటి నుంచి మళ్ళా మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకుంటా. దూబే తమ్ముడు, ఈ సిరీస్లో నువ్వు బ్యాటింగ్ కంటే ఎక్కువ బౌలింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినావు. ఆస్ట్రేలియా వాళ్ళకి టిమ్ డేవిడ్ ఉంటే మనకు శివం దూబే ఉన్నాడని ప్రపంచం మొత్తం చెప్పుకోవాలి. టిమ్ డేవిడ్ కంటే ముందు ఆర్సీబీలో పోయి 6లు కొట్టిన ప్లేయర్ నన్నా నేను. దూబేతో పెట్టుకోవద్దు, వట్టిగానే బిస్కెత్తా. మ్యాక్స్వెల్ బ్రో, ఏమైనా అనుకోగాని ఈ మధ్యలో T20లలో మన టైం బ్యాడ్ నడుతుందివే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి నువ్వేదో మ్యాజిక్ చేస్తావు అనుకుంటే నువ్వు కూడా మనల్ని ముంచినావు. గిట్లయితే ఎట్లా మ్యాక్స్వెల్ బ్రో? ఏకి బయలేటరల్ సిరీస్లది ఏమున్నది మార్షు? ఉంటే ఉన్నాయి, పోతే పోయినాయి.
మన టార్గెట్ వరల్డ్ కప్. పోయినసారి వరల్డ్ కప్ కూడా వాళ్ళే గెలిచిర్రు, మర్చిపోయినావా? రీసెంట్ గా జరిగిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ కూడా వాళ్ళే గెలిచిర్రు. ఇట్లయితే మన డామినేషన్ మెల్లమెల్లగా పోయి వాళ్ళ డామినేషనే వస్తుంది క్రికెట్లా. క్రికెట్కున్న ఫ్యాన్ బేస్ల టాప్ ఎప్పుడు ఇండియానే ఉండొచ్చు, కానీ ఆటలు మాత్రం ఎప్పుడు టాప్ ఆస్ట్రేలియానే ఉంటుంది. అది నిన్నైనా ఇయ్యాలైనా రేపైనా. అది ఒకప్పటి ముచ్చటవే మ్యాక్స్వెల్, ఇప్పుడు కాదు. మీ దగ్గర బ్యాట్స్మెన్ ఉంటే మా దగ్గర బ్యాట్స్మెన్ ఉన్నారు, మీ దగ్గర బౌలర్లు ఉంటే మా దగ్గర బౌలర్లు ఉన్నారు, మీ దగ్గర ఆల్రౌండర్లు ఉంటే మా దగ్గర ఆల్రౌండర్లు ఉన్నారు. మీరు వరల్డ్ కప్పులు గెలిస్తే మేము కూడా వరల్డ్ కప్పులు గెలుస్తాను. మాతోని పెట్టుకోవద్దు, మడత పెడతాం. చూసుకుందాం స్కై వరల్డ్ కప్లా మీ ప్రతాపమో మా ప్రతాపమో. సరే ఇక నాకు సౌత్ ఆఫ్రికాతో కూడా T20 సిరీస్ గెలిచే టైం అయింది. వి విల్ మీట్ ఇన్ ద వరల్డ్ కప్. తిలక్ తమ్ముడు, ఒక్క T20లే కాకుండా వన్డేలు కూడా నువ్వు ఆడాలంటే ఈ ఇండియా ఏ సిరీస్ని నువ్వు ఉపయోగించుకోవాలి. నీ లక్కు మంచిగుండి నిన్ను కెప్టెన్ కూడా చేసిళ్ళు. నువ్వు కనుక ఈ సిరీస్లో యాజ్ అ కెప్టెన్గా ప్లేయర్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినావు అనుకో, ఖచ్చితంగా వన్డే టీంలో కూడా వస్తావు. నా టార్గెట్ కూడా గదే అన్న. ఫస్ట్ వన్డే టీంలకి, తర్వాత టెస్ట్ టీంలకు కూడా రావాలి. చూస్తావు కదా ఈ ఏ సిరీస్లో తిలక్ వర్మ ఆడించే ఆట. ఓకే బాయ్స్, ఇప్పుడు ఆస్ట్రేలియాతోని సిరీస్ అయిపోయింది. ఇప్పుడు మన ఫోకస్ మొత్తం సౌత్ ఆఫ్రికాతోని సిరీస్ మీద ఉండాలి. 2 టెస్టులు, 3 వన్డేలు, 5 T20లు అన్ని మన ఇండియాలనే. సౌత్ ఆఫ్రికా టీంకి సుక్కలు చూపియాలి. కమాన్ బాయ్స్. ఆస్ట్రేలియాతోని వన్డే సిరీస్ ఓడిపోయినంత మాత్రాన ఈ గిల్లును అందరు తక్కువ అంచనా ఎత్తాళ్ళు. ఇప్పుడు ఈ సౌత్ ఆఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్ వన్డే సిరీస్లో చూపిస్తా శుభ్మన్ గిల్ అంటే ఏందో. నాకు సెంచరీలు సప్లై చేయడానికే సౌత్ ఆఫ్రికా టీం ఇండియాకి వచ్చిందని అందరికి ప్రూవ్ చేస్తా. చెయ్యాలి తమ్ముడు, లేకపోతే కష్టమే. ఇప్పటికే T20 టీంలో గిల్ ఎందుకు పెడతాలని అందరు క్వశ్చన్ చేస్తాళ్ళు. నువ్వు కనుక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఇంకెక్కువ రోజులు జైస్వాల్ని బెంచ్ మీద కూర్చోబెట్టుకున్నాడు అయ్యే పని కాదు. ఎస్, ఇప్పటికే నన్ను బయట కూర్చోబెట్టి మీరు పెద్ద తప్పు చేస్తాళ్ళు. అయినా మంచిదే, మీకు ఇంకా టైం ఉన్నది. బెటర్ లేట్ దెన్ నెవర్. అన్ని ఫార్మాట్లలో నన్ను ఆడించండి, విజయాలు అందుకోండి. గిల్లు ఇంగ్లాండ్తో ఆడినట్టు అనుకుంటాననేంది? ఈ డాన్ బావుమాతో ఆడు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. అసలైన టెస్ట్ సిరీస్ ఎట్లుంటుందో చూపిస్తా. నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది బావుమా అన్న, కానీ మా దేశానికి వచ్చి టెస్ట్ సిరీస్లో మమ్మల్ని ఓడించడంటే అంత ఈజీ పని కాదు. ఇన్నింగ్స్ల తేడాతో బిసుకుతాం. ఎక్కడ టెస్ట్ మ్యాచ్ జరిగినా ఆడేది 5 రోజులు కావచ్చు, కానీ మా దేశంలో మాతో టెస్ట్ మ్యాచ్ 3 రోజులే ఉంటుంది. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలిగిన ఓ గిల్లు చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. ఇక రేపు ఇదే టైంకి ఇండియా స్క్వాడ్ ఏదైతే సౌత్ ఆఫ్రికా సిరీస్కి టెస్ట్ స్క్వాడ్ సెలెక్ట్ చేసిరో ఆ స్క్వాడ్ మీద స్పూఫ్ అయితే వస్తుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. వీడియో పెట్టిన వెంటనే మీకు అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనలాగానే క్రికెట్ స్పోర్ట్స్ చేసి మనీ ఎర్న్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఎట్లుంటుంది వర్క్ ఫ్లో, ఎట్లా చేయాలి, స్క్రిప్ట్ ఎట్లా రాయాలి, ఎడిటింగ్ ఎట్లా చేయాలి, వీడియో పబ్లిషింగ్ ఎట్లా చేసి వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలన్న దాని మీద ట్యూటోరియల్ వీడియోస్ అయితే చేసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయొచ్చు. సో ఇక అట్లనే IPL రిలీజెస్ అండ్ రిటెన్షన్ మీద కూడా చాలా న్యూస్ వస్తున్నాయి. వాటి మీద కూడా మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.